జగిత్యాల పట్నంలో ఉండే సాధుల సత్తవనట మొన్న కాలం చేసిన ఈ పెద్ద మనిషి పాపం కొడుకులు బిడ్డలు ఎవ్వరు లేరని తోటి కోడల కొడుకులనే తన కొడుకులు లెక్క సాదుకుందట. పెంచి పెద్ద చేసిందట. ఇక నా పిల్లలే కదా అని ఉన్న ఇల్లు పట్నంలో ఉన్న జాగంతా ఇద్దరికి సమానంగా రాసిస్తే అదివర సంధి చెరో నెల రోజులు ఇంట్లో పెట్టుకొని ఇంత తిండి పెడుతున్నారట. ఇక ఈ నడుమ పానం చూస్తే అయితే దవాఖానలు వేసిరట. సరిగ్గా చూసేటోళ్ళు లేక జీవిడిచింది. దవాఖానోళ్ళు ఇంటి అడ్రస్ తెలుసుకొని అంబులెన్స్ లో పంపిస్తే పెద్ద కొడుకేమో బిడ్డ పెళ్లి పెట్టుకున్నా ఇప్పుడు ఈ సావు ఎట్లా చేయాలని ఇంట్లోకి తీసుకురానిత్తలేడట. ఇక ఈయనట పెద్ద కొడుకు. ఈమె పెద్ద కోడలు ఉన్నట్టుంది. 5 సంతానం పాపం ఆమె అంతమందికి వేసింది. ఎంతమందికి ఆమె మా అత్త మామ కాదు ఆమెనే వేసింది మాకు అందరికి. ఆడే మా చిన్నోడే మాకు 4 నెలలకు మాకు ఒక్కటే మాకట అది కూడా అంటున్నాడు. పోనీ చిన్న కొడుకు ఉండు కదా ఆయన ఎత్తడా అని ఫోన్ కొడితే నాకేం తెలియదు నాకు సంబంధం లేదని మాట్లాడుతున్నట. పంచి ఇచ్చిన ఇంటికి తాళం వేసి ఉంటే లోకల్ పబ్లికే తాళం బలగొట్టి లోపటేసిరు ఆమెను. ఈ కొడుకుల కథ ఎట్లనో ఉందని పోలీసులను పిలిపిస్తే వాళ్ళొచ్చి ఫోన్ మాట్లాడినా నాకు తెలియదు అంటుండట. ఇక చూడు ఎస్ఐ మేడంకు మస్తు కోపం వచ్చినట్టుంది. ఏం మనుషులయ్యా మీరు, రేపు మీ పరిస్థితి గిట్లనే కాదని అనుకుంటున్నారా అని ఫోన్లనే దుమ్ము దులిపింది. అసలు మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారయ్యా మీ పిల్లలకి? నాకు అర్థం కాదు. రేపు మీ పోరగాళ్ళు కూడా మీ డెడ్ బాడీని గిట్నే రోడ్డు మీద పెట్టి పంచాయతీ చేసుకుంటారు. అర్థమవుతుందా? సుడూరి ఎంత దారుణమో. ఇక వీళ్ళతోటి కాదని అక్కడ లోకల్ పబ్లికే తలో చెయ్యేసి ఆఖరి కార్యం పూర్తి చేసిరట. కానీ చూడు గోరు ముద్దలు తినబెట్టి తానం చేపించి బట్టలేసి బుద్ధి నేర్పి పెంచి పెద్ద చేసినందుకు కాకున్నా కోట్ల రూపాయల ఇలువగల్ల ఆస్తులు మింగినందుకన్నా ఆ నియత్తోనన్నా సాగు చేయాలి కదా. కనీసం ఆఖరి చూపన్నా చూస్తందుకు రావాలి కదా. కానీ రాలే. మరి ఎస్ఐ మేడం చెప్పినట్టు ఇవాళ ఈమెకు పట్టిన గతే రేపు మీకు రాదన్న గ్యారంటీ ఏముంది? ఒక్క పారి వాళ్ళకి వాళ్ళే గిట్లా అనాథ శవాలెక్క దిక్కులేక వాడున్నట్టు ఊహించుకుంటే బాగుండు. అట్లన్నా బుద్ధొస్తుండేనేమో. సిగ్గన్న లేకపాయ మనిషి పుట్టుక పుట్టిరు గాని మీకంటే అడవిలో జంతువులు నయ్యం. ఒకటి జీవిడిస్తే సాటి జీవులన్నీ కలిసి సాగు చేస్తాయి అని తిట్టుకుంటా పోయిరట ఈ సత్యవ సాగు కార్యం పూర్తి చేసిన జగిత్యాల పబ్లిక్ అంతా. చూసిరు కదా. ఇక దీన్ని బట్టి తెలుసుకోవాల్సిన నీతేందయ్యా అంటే కడుపులో పుట్టినోళ్ళైనా పెంచుకున్నోళ్ళైనా బతికుండంగా వాళ్ళకు ఆస్తులు అస్సలే రాసియకుర్రి. పుసుక్కున రాసిచ్చిర్రా దిక్కులేని సావును మీ అంతలా మీరే కొని తెచ్చుకున్నట్టే అవుతుంది మరి.